చూడు ఎట్టయింది. దేవరా సినిమాకి రేటింగ్ అందిస్తారు. ఎన్టీఆర్ అభిమానులకు శుభాకాంక్షలు. జూనియర్ ఎన్టీఆర్ గారి తాలూకా ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ ఇంకా డేంజర్ క్యాండిడేట్ దో చూసిండ్రా 100 రూపాయలు జోబులో పెట్టుకొని ఏం లేదంటండి. ఇక్కడ 100 రూపీస్కి లార్జ్ సైజ్ పాప్కార్న్ తీసుకున్నా. వెల్కమ్ బ్యాక్. నమస్తే. ఈడేవుడు ఓ మర్చిపోయా, మీరు నన్ను కలద్దాలు లేకుండా ఈ ఛానల్లో చూడలేదు కదా. సో ఇప్పుడైతే ఓకే అనమాట. నా దగ్గర ఇప్పుడు వేరే సైకిల్ అయితే ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ సైకిల్ ఇక్కడ న్యూట్రాన్ అని రాస్తుంది. నా రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 ఏమైందని అడగచ్చు కదా మీరు. ఆ సైకిల్ అయితే గాలి తక్కువ ఉందని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే తీసుకెళ్ళిపోయాడు. ఈ సైకిల్ అయితే నేను ఇప్పుడు తీసుకుపోవాలి. నేను ఈరోజు యాడ్కి వెళ్తున్నాను చెప్పలేదు కదా మీకు. అదే 29th అయితే దేవరా సినిమాకి వెళ్తానని చెప్పాను కదా. ఇప్పుడు దేవరా సినిమాకే వెళ్ళేది. ఇగో పొద్దునైతే 9:30కి 9కి షో అయితే ఇప్పుడు 6:30కి అలా బస్సు ఎక్కితే ఇక్కడ నుంచి పల్లె వెలుగు బస్సు, ఆ తర్వాత పొదలకూరుకి వెళ్ళిపోవచ్చు. మీరు లాస్ట్ వీడియోస్లో చూసుంటారు పొదలకూరు యొక్క మూవీ థియేటర్, చీప్ అండ్ బెస్ట్ థియేటర్ అయితే ఆ థియేటర్కే అన్నమాట వెళ్ళేది. మనం అయితే ఏమనుకోమాకండి వాయిస్ అలా ఉందని చెప్పేసి. ఇప్పుడే నిద్రలేసాను అనమాట. ఎప్పుడు లేనిది ఈరోజు లేచిన తర్వాత వాయిస్ అయితే ఉంది. ఇదే అన్నమాట మనం రెడీ అయ్యింది సెటప్ అయితే. సో ఇప్పుడైతే మనం ఈడి సైకిల్ పేరేందో మర్చిపోయా, గుర్తొచ్చింది ఇప్పుడు చెప్తా చూడండి. ఇదో దీని పేరు టీవీఎస్ అపాచీ 160. మనం వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. ఇద్దో ఈడే వన్ ఆఫ్ ద క్యాండిడేట్, మెయిన్ క్యాండిడేట్. ఓడు డేంజర్ క్యాండిడేట్. ఇంకా ఇదో ఇడు కనిపిస్తుందా, ఇడు ఇంకా డేంజర్ క్యాండిడేట్. ఎంత డబ్బులు ఆడండియా, మాట్లాడరా రే. నువ్వు ఎంత పెట్టుకున్నావా? ఏం లేదు పోరే, దాచి పెట్టుకున్నావు నువ్వు. ఏంది నువ్వు ఇంకా అంతేనా? 410 రూపాయలు ఉంది జోబులో. ఇదో వీళ్ళిద్దరు డేంజరస్ క్యాండిడేట్. ఎప్పుడైనా కనిపిస్తే మర్డర్ చేసేయండి వీళ్ళని. ఇదో చూసిండ్రా 100 రూపాయలు జోబులో పెట్టుకొని ఏం లేదంటండి. ఇదో ఈడు ఇంకా డేంజరు. ఇదో చూడు ఈడు కానీ పెట్టుకోనుండు లేదని చెప్తుండు. పెట్టేయ్యా. నేను ఇన్ని రోజులైందయ్యా రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 చూసా. మందే ఇదో ఇటు చూడండి ఎంత హెచ్చులు పోయి. ఇదో ఈడుగా హెచ్చులు మొత్తం అంతా హెచ్చులు. సరే పా ఇంకా బస్ స్టాండ్కి బా, ఆడ పొదలకూరు బస్సు ఉంది. ఫిల్టర్ మహిమ, మనం తెల్లగా కనిపిస్తున్నాం. ఇదో ఈడు చూడండి నార్మల్గానే తెల్లగా ఉంటాడు. ఇదో విమల్ అంట, నువ్వు చూపిరా. ఇదో ఓడు విమల్ ఊసేసిండి ఇప్పుడే. ఇదో విమల్ అలవాటు ఉంది వీడికి. ఇదో వీడికి సిగరెట్ అలవాటు. ఇదో కొడతా ఏంద్రో కాయస్ మాకు అలా ఏమి అనట్లేవు. ఎచ్చులో కలవాళ్ళం మేము పద్ధతిగా. వీడికైతే మందు ఫుల్గా తాగొచ్చండి. ఇప్పుడు ఊగతా ఉండవు. దో ఈడెప్పుడు ఊగడమే. కింద పైన ఊగడమే వదిలేయరా. చూడండి హెచ్చులు ముందర అమ్మాయిలు ఉండరు, అందుకని చెప్పేసి హెచ్చులు కొడుతున్నాడు. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను నువ్వా. ఇదో చూడా నీ ప్లేస్కే వచ్చినావు నువ్వు. నీ ప్లేస్ సర్లే ఇప్పుడు చూపి మాకు చూపి. అసలు వీడు ఎచ్చలు తెప్పిస్తుంది నాకు అనిపిస్తుంది. ఏంటంటే బస్ టికెట్లు సేవ్ చేయడానికి ఆ పిల్లలు నడుపుతారు చూడండి, ఆ బండి కావాలంటే ఆడ చెత్తలో పడేసి ఉంటే ఆ బండి వేసుకొని వెళ్ళిపోవాలంట. చూడు అరే మీ ఫ్రెండే కదరా, నన్ను కానీ సినిమా తీసుకోపోండి అంటుందా. హై టు సూర్య బ్రో. విమల్ ఏందా వచ్చే 40 వ్యూలకి ఓ ఫోన్ రిస్క్లో పెడుతున్నాడు. ఇదో ఈడే బయట పెట్టేస్తుండు ఫోను.
మనం అంటే పెట్టుకుంటాం రిస్క్. ఎప్పుడు విమల్ తినేది. ఈడైతే ముందు తాగట్లేదు గాయ్స్. నిజం చెప్పాలంటే ఆడొకటి రాసిండు ఈవిడి కోసమా, ఈడి కోసం ఆడొకటి రాసిండ్రు. ఆడొకటి రాసిండు ఏందో కామెంట్ చేసేయండి మీరు, ఓడే చదువుకుంటాడు. సరిగ్గా కనిపించట్లేదు. ఏమనిందంటే చూడండి, అమెరికాకి టికెట్ తీసుకోవాలంట. ఒక టికెట్ అమెరికాకి తీసుకోవాలంట. రే తీసుకోపో టికెట్ అమెరికాకి. ఎంత అమెరికా టికెటా? 2 లక్షలు వేస్తాడు అమెరికాకి అయితే. 2 లక్షలు మన దగ్గర అంత ఉందా? అది 10 రూపాయలు ఇచ్చిండు టికెట్లకి. 10 రూపాయలు ఇచ్చిండు వాడు. మరి 10 రూపాయలకి అమెరికా 10 రూపాయలు కాదు, చెప్పు తీసుకున్నాడు. ఎంత ఉంది మన దగ్గర? 2 లక్షలు లేదు. నువ్వేమన్నా తీసుకోపో. 2 లక్షలు. అరే లోన్ మీద అమెరికా పోతాను. లోన్ మీద వీసా అన్నీ తెచ్చుకున్నా, పాస్పోర్ట్ తెచ్చుకున్నా. పాస్పోర్ట్ అన్నీ తెచ్చుకునేంట. ఇప్పుడు ఏం చెప్పిండంటే విశాఖపట్నం పోయే రావాలంట. ఐక్యూ మూవీ రిలీజ్ అయితే విశాఖపట్నం పోయి. నేనేలే అనింది విశాఖపట్నం. వాడి 2 టైర్లు అమ్ముకోవాల్సింది. సారీ గైస్, 2 టైర్లు కాదు, 2 కిడ్నీలు. 2 కిడ్నీలు ఎట్ట బతుకుతారు? 2 కిడ్నీలు లేకుండా మిషన్ రోబో కిడ్నీ ఏమన్నా వేసుకుంటా లోపల ధర్మాకోల్తో చేస్తారు చూడు, సైన్స్ ప్రాజెక్ట్ కిడ్నీలు అవి వేసుకుంటా. ధర్మాకోల్ చేస్తారులా అవి వేసుకుంటా లోపల కిడ్నీలు అమ్మేస్తే. 2 కిడ్నీలు అమ్మేసి విశాఖపట్నం పోయి ఐక్యూ మూవీ చూసేసి రావాలంటాడు. ఒకసారి హాస్పిటల్ ఏంటంటే ఇప్పుడు హాట్స్పాట్ ఆన్ చేస్తే యానిమే చూడాలంట. ఆడికి పోయి నేను ఇప్పుడు వీడియో తీసే ఉండేది ఇక్కడ 500 MB నా దగ్గర ఉండేది. ఏంది ఆశ్చర్యమా? ఆహా, నా వీడియోలు చూపిస్తా పోరా. బుక్ మై షో ఏం చూపిస్తావు చెప్పు. ఆన్ చేస్తా. మై ఫోన్ అని వస్తుంది, మై ఫోన్ అని వస్తుంది, మై మొబైల్ అని వస్తుంది. త్వరగా కనెక్ట్ చేసి ఏందో అద్భుతం చూపిస్తాను. ఇలా చూపి త్వరగా కనెక్ట్ చేయి. విశాఖపట్నంకి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తుండ్రు. అదే రేణిగుంటలా తిరుపతిలో ఆడ నుంచి. ఇప్పుడు మేము దేవరా సినిమాకి కాదు పోయేది, హైక్యూకి. నవతకు కూడా టికెట్లు చూపిస్తాను మమ్మల్ని. టికెట్లు బుక్ చేసిందంట, పీవీఆర్లో టికెట్ బుక్ చేసిందంట. జమునా కాంప్లెక్స్ కాదు, పీవీఆర్లో. మా టికెట్లు మాకే చూపిస్తుంది గాయస్. ఏందా అది ఏం చూపిస్తావా? ఏందిరా నువ్వు ఫోన్ పెట్టు, నేను రికార్డ్ చేస్తా. కానీ అంత అవసరం లేదు, నేను రికార్డ్ చేస్తా. కానీ చూపించు. ఆహా ఇదే వేరే వాళ్ళకి తెలుసు కదరా. ఎప్పుడుకే ఇదో బుక్ మై షో చూపించింది ఈడు. ఇదో మేము పోయేది ఇక్కడికి ఏ టైం ఒరే ఒక సీట్ ఖాళీ ఉన్నింది ఇక్కడ 1కి బుక్ అయిపోయింది. గోల్డ్ సీట్లో ఎవరో కొంతమంది తీసుకునేవారు అంతే, క్లారిటీ రావట్లే వచ్చింది. ఆ తర్వాత 9:15కి మొత్తం నిండిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ 12:20కి 20:30 రేపు ఉంటుందో లేదో సినిమా. ఇక్కడ రాత్రి 10 గంటలకి ఉంది, రాత్రి 10:30కి. రే క్లారిటీ రావట్లేదురా. ఇదో రాత్రి 10 గంటలకు ఉంది సినిమా. క్లారిటీ ఒరే మళ్ళీ ఇదో 10:30 సినిమా. వీడియో ఆన్ చేస్తే సీరియస్ అయిపోతుంది. వీడు చూడండి. ఒరే ఇందాక గన్తో కాల్చి నువ్వు చూడు, అటు కాల్చి ఒకసారి అశోక్ లేలండు ఒకసారి చూపియా. ఎవరితో మాట్లాడుతున్నావు అయ్యా? ఎవరితో మాట్లాడుతున్నావు? వస్తా. యాడికి వచ్చేదే? యాడికి వస్తావా? వచ్చేదే ఇంకా శాంసంగ్ అంట 2 లక్షలు 2 లక్షలు కావాలి.
అమెరికాకి టికెట్ బుక్ చేసుకునిండు బస్సులో పోతాడంట అమెరికాకి ఇద్దా ఎవరితో మాట్లాడినవా సిగ్గుపడుతున్నా ఎవరితో మాట్లాడినావు చెప్ప ఎవరితో మాట్లాడినా దేవుడితో మాట్లాడినా నా? ఈతో మాట్లాడినా అయ్యి ఎంత మాట్లాడింది మనం ఏం మాట్లాడినాం మనం ఎవరితో చూపియాలరా రిఫ్లెక్షన్ చూపియాలా మెగుమి మెగుమి గోజో ప్లస్ మిగుమి ఇక్కడ చూడచ్చు అదే ఎట్లుంటుందా మంటి కట్టు అబ్బో అబ్బో స్టైల్ అద్ది 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 నీ విచిత్రమైన ఫోటో చూపించేసినారా ఎడిటింగ్లో ఆడ ఫ్రీజ్ చేసేసి జూమ్ చేస్తా ఏయ్ ఇందాక ఫోటో చూపించేసిన పోస్టర్ తగిలియాలి. అబ్బా అబ్బా అలవాటు స్కూల్కి వచ్చేటప్పుడు లాస్ట్ సీట్లో కూర్చుంటాడు అంటే అలవాటే రెండు స్పీడ్ బ్రేకర్ ఎగిరినప్పుడు ఆడ ఒక స్పీడ్ బ్రేకర్లా అలవాటే నిండు ఇప్పుడేమే సార్లు జోబులో పెట్టుకోకపోయినా ఇప్పుడేమరా ఇప్పుడేమని అలవాటు అనిందా అలవాటు కదా నీకు? అబ్బా టిఫిన్ కావాలా టిఫిన్ కావాలి రే నేను తెచ్చిన ఇదో జోబులో ఉంది జోబులో పట్టుకున్నా టిఫిన్ కావాలి అబ్బా రే టిఫిన్ కావాలా చెప్పు టిఫిన్ కావాలా ఒరే టిఫిన్ కావాలా ఒరే చెప్పురా టిఫిన్ కావాలా నవ్వకుండా చెప్పు బిర్యానీ బిర్యానీ కావాలా పోయి ఇంటికి పోయి తినేసరా పో లాడ్జ్ ఇది పక్కన ఉంది ఆ, 100 రూపీస్ మళ్ళీ మూడు 3 కోక్స్ ఆ. మళ్ళీ ఇంగ్లీష్ వాడద్దులే చూసేది తెలుగులో కానీ వీడియో చూసేది తెలుగులో కానీ ప్లేట్ సమోసా ప్లేట్లు సమోసా 2 ప్లేట్లు సమోసా ఎంత చెప్పా 50 50 ఒక స్మాల్ సైజ్ పాప్కార్న్ ఎంత చెప్పా 30 ఇదో నమ్మలేదు కదా నేను ఆ రోజు థియేటర్లో చాలా తక్కువ రేట్లు అంటే ఇదో ఈ నోట్తోనే చెప్పిండు ఇదో ఓడి చూడు తల బయట పెట్టేస్తుండు తల బయట పెట్టేస్తాడు 300 అవుతుంది టోటల్ 300 అవుతుంది 300 అవుద్దా అదే. మడిచి సందీప్ ఆన్ వీల్స్ రంజిత్ ఆన్ వీల్స్ ఉన్నారు చూడు అలాగే సందీప్ ఆన్ వీల్స్ ఇడు సైకిల్లో మోటో వ్లాగింగ్ చేస్తాడంటే ఇడు గోప్రో యాడ్ నుంచి వస్తుందిరా ఏముంది ఫోన్ పోతుంది లోపల వేసుకుంటుంది లోపల వేసుకుంటాడంట పెట్టేది మోటో వ్లాగింగ్ గోపురే గోప్రో అదే అదిరా అనిగా ఎవరా బిర్యానీ వద్దా? తీస్తాడు తీసుకుంటాం చికెన్ కర్రీ తీస్తాడు తీసుకుంటాం వీడికైతే కుమారి అంటే చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇంకా బోటి ఫ్రై లేదు లేదు మీ ఆపరాడు ఆయన ఆపరాడు ఆయన అడిగి తీసుకున్నాం ఆయన నీకు సిగ్గు ఇవేందో ఒరే నీ ఛానల్ డిస్ప్లే చేసిన అనుకో నీ యూట్యూబ్ ఏందో నీదేందో అంటావు నువ్వు కానీ ఏందా ఫోన్ ఇవ్వాలి నీకా ఇప్పుడే చేస్తాను జూమ్ చేయబడలే మా మలయాళం సార్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నా హలో ఆన మలయాళ అది చూపి దేవరా పోస్టర్ అబ్బా ఎన్టీఆర్ అన్నకైతే మంచి మంచి సూపర్ ఫ్యాన్స్ అయ్యా ఇదో వీడు ప్రభాస్ ఫ్యాను వీడు ఎన్టీఆర్ ఫ్యాను అంటే మనం ప్రభాస్ ఈయన మన బ్యాంక్ రే మనం అంతా మనం యానిమే ఫ్యాన్ యానిమే ఫ్యాన్ కాదు మేము నవీన్ పోల్ శెట్టి మేము నవీన్ పోల్ శెట్టి ఈయన ఎన్టీఆర్ కాదు విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ అంట విరాట్ కోహ్లీ అంట ఫైనలీ పౌల్కూర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు టిఫిన్ తినాలంట అయ్యా టిఫిన్ తినాలంటే వెనకారు అంటే మనకి కడుపు ఏదైనా పడాలి వచ్చిందే కదా చెప్పండి మీరే చెప్పండి వీడు భలే డీసెంట్ అయ్యో డీసెంట్ బయటకైతే అది బీపులు వేస్తా బీపులు మాట్లాడతారు అవి మీరు అర్థం చేసుకోవాలా బీపు అవి మాట్లాడతారు వీడియో ఆన్ చేసి తెలికి ఏడాడున్నాయిరా ఇద్దరు తినొచ్చాం బొమ్మలు చికెన్ దోశ కావాలంటే వీడికి వీడు అంటుండ ఆడ కత్తి తీసుకోవాలంట ఇద్దో ఆడ కత్తులు తీసుకోవాలంట కత్తులు గొడ్డలు తీసుకొని కొడవలు తీసుకొని
పోయి తూకే ధైర్యం జాగ్రత్త రాకే ఎగబడి రాకే వద్దులే ఏం కాదులే వీడు చూడు ఈ వ్యాన్లు వేసుకొని తీసుకుపోతాం వీడిని కిడ్నాప్ చేస్తాను కిడ్నాప్ చేసేస్తాను నిన్ను ఈకోలు వేసుకొని ఓమ్ని వ్యాన్లు వేసుకొని కిడ్నాప్ చేసేసి ముందరికి పోతే రేట్లు ఉంటాయి ఏం కాదులే టైం ఎంత అయిందా 7:18 9కి షో ఇక్కడ 7:18కి దిగేసి ఇప్పుడు పోయి ఆడున్నావు 2 గంటలు మనం ఏడే ఉండాలి. కాదు ఫస్ట్ టైము 7:30కి వస్తుంది బస్సు. ఫస్ట్ టైము బస్సు లేట్ అయ్యేదే కాదు కానీ ఫస్ట్ టైం త్వరగా వచ్చేసింది బస్సు. 7:30కి రావాల్సింది. ఫోన్ ఇదో ఇప్పుడు రోడ్డు మీద నడుస్తా మీద వస్తానంటయ్యా. అరే నేను కానీ హాట్స్పాట్ ఫోన్ చేసుకొస్తారా? ఏం ఫోన్ దేంతో ఫోన్ చేసేది? వాట్సాప్లో నేను నా ఫోన్ తీసుకున్నావు. మనం ఇక్కడ టిఫిన్ తిన్నాను కాగినావు. ఇక్కడ ఈ ప్లేట్ 20 రూపాయలు అంటే వడ తీసుకున్నాడు. ఇక్కడ బోండా తీసుకున్నాడు. నేను కానీ బోండా తీసుకున్నా. మన ఫోన్ అయితే హ్యాండ్ ఇచ్చింది. ఒరే చెప్పురా నువ్వు చెప్పు ఫోన్ ఏమని చేసిందో. మనకి ఫోన్ హ్యాండ్ ఇచ్చింది. టికెట్ కూడా దాంట్లోనే ఉంది. కానీ వాడు రాహుల్ ఎట్లా చేసి ముందే మనకి టికెట్ నా ఫోన్లో పంపించాడు ఫోటో. అదే ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు. కానీ వ్లాగింగ్ నేను నీ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. వ్లాగింగ్ మొత్తం చేస్తాను నేను. ఒరే అట్టయిపోద్దిరా రాత్రి అంతా పెట్టినారు ఛార్జింగ్. నేను ఇప్పుడంతా 10 గంటలు తీసి కనిపించలే అసలు. నేను సంగీతం చేస్తేనే ఛార్జింగ్ అయిపోకుండా వీడియోలు తీస్తే అది కానీ అయిపోతుంది. ఆగు ఈడు బస్సులో అట్ట వేసి కింద వేసి ఏమన్నా బ్యాటరీ ఏమన్నా ప్రాబ్లం అయిందేమో రా. లాస్ట్ సీట్లో కూర్చొని ఉండకూడదురా. మరి నిజంగా రాత్రి మొత్తం 2 దాకా పెట్టినారు నేను ఛార్జింగ్. రాత్రి 2కి లేచినా నేను. చూడండి ఒరే నువ్వు ఏందిరా ఎవడురా నువ్వా ఎట్ట తీస్తున్నావా? సరే పో లిఫ్ట్ కావాలంటే లిఫ్ట్ అపార్ట్మెంట్ ఉంది మా అక్క వాళ్ళ ఇంట్లో. ఆడికి పోదాం. లిఫ్ట్ నడవాలంటే కష్టం కదా. చెప్పండి ఏంద్రా నడవాలా చూడయ్యా ఎంత సన్నంగా ఉంది. చూడండి వీడియో క్వాలిటీ చేంజ్ అయ్యి ఉంటుందేమో. ఎన్టీఆర్ కోసం చేస్తాను. మాకేమైనా గిఫ్ట్ ఏమైనా పంపిమని చెప్పండి. ఎన్టీఆర్ కోసం ఉంటాయి. ఎన్టీఆర్ కోసం ఏంది? ఎన్టీఆర్ కోసం చేసేదా? ఎన్టీఆర్ కోసం చెప్పండి. మన కోసం మనం చేసుకుంది. వాళ్ళు ఏమన్నా సినిమా చూడమని మనమే పోయేది అది కాదు, మన కోసం. ఈ టైంలో అయితే నాకు ఈ పంచి గుర్తు రాలేదు, అందుకని చెప్పేసి ఆడ చెప్పలేదు అనమాట. ఇప్పుడు డబ్బింగ్ లో అయితే చెప్తున్నాను. ఏంటంటే పక్కన కనిపిస్తుండు కదా ఓడికి ఇంటికి వచ్చి కొరటాల శివ ఇంకా మొత్తం ప్రొడక్షన్ మొత్తం వచ్చి నువ్వు నాయన మా సినిమా చూడు నువ్వు అని చెప్పిండ్రా. ఈడొచ్చేసి మేము ఎన్టీఆర్ కోసం కష్టపడుతున్నావు, నాకు ఫార్చునర్ కార్ కావాలా, Z900 కావాలా అంటాడు. అయినా ఇంత లావుండి మేము నడుస్తున్నాం, అంత పుల్లలా ఉండి ఓడి నడవలేడా? ఆ మొహం చూడండి అట్ట పెట్టిండో పాపం బిడ్డ. ఏందో ఇప్పుడు చెప్పు నీ లెక్కల. గాయస్ లేదు గీస్ లేదు కానీ దగ్గర 260 ఉంది. అంత సాంప్రదాయం అవసరం లేదులే కానీ మాతో మాట్లాడినట్టు మాట్లాడు. ఇప్పుడు మన దగ్గర 260 ఉంది. 260లో ఇప్పుడు 100 రూపీస్కి లార్జ్ సైజ్ పాప్కార్న్ తీసుకున్నా. కోక్ 2 ఎందుకు 3 కోకులు తీసుకుంటా. ఈ వీడియోలో అయితే నేనైతే ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేదంటే డబ్బింగ్ కానీ వాడట్లేదు. రే ఫోటో లోపల పెట్టారే. ఇప్పుడు వీడియో ఆన్ చేస్తే ఇట్లా మాట్లాడుతుండు. ఒక్కసారి వీడియో ఆఫ్ బటన్ నొక్కినాను అనుకోండి, ఏమరా బీప్ బీప్ డాష్ 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 అని అసలు 60 రూపీస్ ఇదో ఎంత సాంప్రదాయంగా. ఇప్పుడు వీడియో కరెక్ట్గా ఆపేస్తా. ఎన్టీఆర్ అభిమానులకు శుభాకాంక్షలు. దేవర జూనియర్ ఎన్టీఆర్ గారి తాలూకా ఎన్టీఆర్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. ఏమోలే దేనికిలే మళ్ళీ వాళ్ళందరూ నా మీదకి వచ్చేస్తే ఏం చేద్దాంరా? ఎడు చూడు ఎట్టయింది. కూర్చుంటాడా? అరే పోరా నువ్వు కూర్చో, మేము రికార్డ్ చేసుకొని వస్తాం పో. ఫోన్ ఇరా. ఎందుకా ఈడు చూడండి ఎట్టాడవుతుండో. ఓడి ముందు ఏం చెప్పకుండా ఇప్పుడు డబ్బింగ్లో అయితే చెప్తున్నాను నేనైతే.
ఇప్పుడు చూడండి ఎట్లా లాక్కోబోతుండో ఓడి ఫోన్ అయితే, ఓడి ఫోన్ అని చెప్పేసి. సార్ సినిమా గురించి మీ రేటింగ్ ఎంతో చెప్పండి సార్. 100కి 100%. అవునా? మా సందీప్ గారిని అడగండి సారీ. మీరు చెప్పండి అయ్యా. ఏం చెప్తారంటే సినిమా బాగుందని చెప్పలేం కానీ బాగుంది. అంటే సెకండ్ పార్ట్ అంటే కొంచెం లేకుంటారు ఫస్ట్లో. అంటే మీరు యూట్యూబ్ రివ్యూలు చూసేసి వాళ్ళ డైలాగులు కాపీ కొడుతుంటారు అనమాట. దేవరా సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 100కి 170 ఇస్తా. ఎందుకని? ఎందుకంటే 70 మార్క్స్ ఎక్స్ట్రా ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్. ఓకే, సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేసి ఆ తర్వాత ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బస్సు వచ్చేటప్పుడు అయితే వ్లాగ్ ఎందుకు తీయలేకపోయినానంటే వాడి ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది అనమాట. సో ఏం చేద్దాం, మన దరిద్రం ఇలా ఏడిసింది. సరే, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా. సో ఓకే, బాయ్.